పోటీ పరీక్షల్లో తెలంగాణ సంస్కృతి కూడా ప్రాధాన్యతనిస్తూ దానిని సిలబస్లో పొందుపరచడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. సంస్కృతి అంటే సంస్కరించబడినది అని అర్థం. అదేవిధంగా ఒక జాతి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబొట్లు, జీవన విధానం, కళలు, కళారూపాలు ఇవన్నీ కలిపితే సంస్కృతి. ఒక సంచార జీవనం నుండి ఒక స్థిర జీవనాన్ని పొందడం కూడా సంస్కృతిలో భాగమే. ఒక అవ్యవస్థీకృత సమాజం నుండి వ్యవస్థీకృత సమాజం వైపుగా పరిణమించడం కూడా సంస్కృతి అవుతుంది. అయితే ఈ సంస్కృతిలో ప్రధానంగా పండుగలు, కళారూపాలు, జాతరలు ప్రధానమైనవి. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ అనగానే మనకు బతుకమ్మ పండుగ గుర్తుకొస్తుంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. అయితే ఈ బతుకమ్మకు ముందు బొడ్డెమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. బొడ్డి అంటే పిల్ల అని, బొడ్డెమ్మ అంటే పిల్లలు, పెళ్ళి కాని అమ్మాయిలు జరుపుకునేటువంటి పండుగ అని. బతుకమ్మ పండుగను జరుపుకున్నట్లే బొడ్డెమ్మ పండుగను కూడా జరుపుకోవడం జరుగుతుంది. చక్కగా బొడ్డెమ్మలను పేర్చి చక్కని పాటలను పాడుతూ అమ్మాయిలు ఈ బొడ్డెమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. భాద్రపద పౌర్ణమిని బొడ్డెమ్మ పౌర్ణమి అని కూడా అంటారు. ఈ బొడ్డెమ్మ పండుగ అనంతరం జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలో మహాలయ అమావాస్య నుండి అనగా భాద్రపద అమావాస్య నుండి మొదలుకొని 9 రోజులు అనగా ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ అంటే బతుకును పండించే అమ్మ అని అర్థం. బతుకమ్మ అంటే గౌరమ్మ అని. బతుకమ్మ అంటే బ్రతుకుకు ప్రతీక అయినటువంటి పండుగ అని. అందరి బతుకుల్ని పండించేటువంటి పండగ బతుకమ్మ పండుగ అని ఇలా అనేకమైన అర్థాలు మనం చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక వైవిధ్యభరితమైన పండుగ బతుకమ్మ పండుగ. సాధారణంగా భగవంతుని పూజించడానికి పుష్పాలను ఉపయోగిస్తాం. కానీ భగవంతునితో సంబంధం లేకుండా పువ్వులనే పరమాత్మగా భావించి పూజించే ఒక అద్భుతమైన సంప్రదాయం తెలంగాణ ప్రాంతంలో ఉంది. పువ్వులను పూజించడం అంటే వృక్షాలను పూజించడం. వృక్షాలను పూజించడం అంటే ప్రకృతిని పూజించడం. ప్రకృతిని గౌరవించడం, పూజించడం అంటే ప్రకృతికి ప్రతీక అయినటువంటి స్త్రీని ఆరాధించడం. ప్రకృతి స్త్రీ ఎవరో కాదు, శక్తికి ప్రతిరూపాలే అయినటువంటి భావన. కాబట్టి బతుకమ్మను ఆరాధించడంలో పర్యావరణాన్ని పరిరక్షించడం ఉన్నది, ప్రకృతిని కాపాడడం అనే భావన ఉంది. ఇవాళ పర్యావరణం పూర్తిగా దెబ్బతింటున్నట్టు సందర్భంలో బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను గుర్తించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి బతుకమ్మ పండుగలో రకరకాల పూలను తీసుకొని వచ్చి వాటిని ఒక బతుకమ్మగా ఏర్చికూర్చి, అయితే పూలంటే ఇక్కడ ప్రకృతి సిద్ధంగా లభించినటువంటి సహజమైనటువంటి ఒక వ్యాపార సంబంధమైనటువంటి పూలు కాకుండా జిల్లేడు పూలు, అదేవిధంగా గునుగు పూలు, కట్ల పూలు, సోంపు పువ్వులు,
ఇలాంటి పువ్వులు ప్రకృతిలో సహజంగా లభించేటువంటి పువ్వులను మాత్రమే తీసుకొని వాటిని బతుకమ్మగా పేర్చి బతుకమ్మను ఆరాధించడం అనేటువంటిది కనబడుతుంది. ఇక్కడ బతుకమ్మను ఆడేటువంటి విధానంలో ఈ బతుకమ్మ పండుగ అనేది ఒక వినోదభరితమైనటువంటి, ఒక వేడుకతో కూడినటువంటి, ఒక ఉత్సవంతో కూడినటువంటి కళారూపం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక వేడుకతో కూడినటువంటి కళారూపం బతుకమ్మ పండుగ. జానపదులు అయితే, గ్రామీణ ప్రాంతాల్లో అయితే చక్కగా ఇల్లును శుద్ధి చేసుకొని రకరకాల పూలను ఏరి సేకరించుకొని నూతన వస్త్రాలను ధరించి బతుకమ్మలను ఆ పూలతో పేర్చి ప్రతి స్త్రీ కూడా ఒక్క బతుకమ్మను పేర్చకుండా ఓ తల్లి బతుకమ్మ అని, పిల్ల బతుకమ్మని, ఒకటి పెద్ద బతుకమ్మ, మరొకటి చిన్న బతుకమ్మ, అలా 2 బతుకమ్మలను పేర్చి దీపములతో పూజించి తర్వాత అందరూ కలిసి ఒక 4 కూడళ్ళు కలిసిన చోట చక్కగా అక్కడ పేడతో అలికి ముగ్గులు వేసి అక్కడ ఆ బతుకమ్మలను ఉంచి చుట్టూ పాటలు పాడుకుంటూ లయబద్ధంగా ఆ పాటకు అనుగుణంగా లయబద్ధంగా చప్పట్లు వేస్తూ వలయాకారంగా చుట్టూ తిరుగుతూ ఆ బతుకమ్మకు సంబంధించినటువంటి పాటల్ని పాడుతుంటారు. ఇలా వలయాకారంలో తిరగడం, వంగి లేస్తూ పాట పాడుతూ చప్పట్లు కొట్టుకుంటూ ఇలా పాడడం అనేటువంటి ఆ బతుకమ్మ పండుగలో శాస్త్రీయ దృక్పథం కూడా కనబడుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం కూడా శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే బతుకమ్మ పండుగలో బతుకమ్మ పాటల్లో ప్రధానంగా 3 రకాల కోరసులు కనబడతాయి. ఒకటి ఉయ్యాలో అని, రెండవది వలలో అని, మూడవది కోల్ అనేటువంటి 3 కోరసులను ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాల మహిళలైతే ఎక్కువగా ఉయ్యాలో అనేటువంటి కోరస్ని బాగా ఉపయోగిస్తారు. ఉదాహరణ చూడండి, అక్కడ ఈ ఉయ్యాలో అనేటువంటి కోరస్ను ఉపయోగించే సందర్భంలో వంగి లేస్తూ పాటకు అనుగుణంగా చప్పట్లు వేస్తూ దానికి అనుగుణంగా చుట్టూ తిరుగుతూ పాడే సంప్రదాయం బతుకమ్మ పండుగలో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కనబడుతుంది. ఉదాహరణ, ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో ఉయ్యాల ఓ రామ ఉయ్యాల, ఉయ్యాల వాడనిది ఉయ్యాలో ఊరులే లేవమ్మ ఉయ్యాల, శ్రీరామ ఓ రామ ఉయ్యాలో శ్రీ సీతారామ ఉయ్యాల, ఆ రామ ఓ రామ ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యాల అని ఇలా వంగి లేస్తూ పాడేటువంటి విధానంలో ఉపయోగించే కోరస్ ఉయ్యాలో అనేటువంటిది. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో అయితే మహిళలు బతుకమ్మ పాటలను పాడే సందర్భంలో వలలో కోల్ అనేటువంటి కోరస్లను బాగా ఉపయోగిస్తారు. అక్కడ సాధారణంగా శ్రీ గణేశ్వర నిన్నో వలలో చిత్తంబులొదలతో వలలు, మల్లెపూల తోడ వలలో మాదేవ నినుగొలుతో వలలు అని వంగి లేవకుండా చుట్టూ తిరుగుకుంటూ అవసరమైతే చప్పట్లు వేసుకుంటూ లయబద్ధంగా ఈ వలలో అనే కోరస్సును, అదేవిధంగా మరొక కోరస్ కోల్ అనే కోరస్సును కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ బతుకమ్మ పండుగ జరుపుకోవడం వెనుక ఒక సంప్రదాయం ఉంది. అదేవిధంగా శాస్త్రీయబద్ధమైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి ఒక ఆచారంగా కూడా ఇక్కడ కనబడుతుంది. శాస్త్ర విజ్ఞానంతో కూడుకున్నటువంటి పండుగ బతుకమ్మ పండుగ. వర్షాకాలం అనంతరం వచ్చేటువంటి, వర్ష ఋతువు తర్వాత వచ్చేటువంటి శరదృతువులో జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. కాబట్టి మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం గ్రామాలన్నీ కూడా నీరుతో, బురద గుంటలతో, అనేకమైన వ్యాధికారక క్రిములతో కూడినటువంటి ఆ చెరువులు, ఆ నీటి కుంటలు ఉంటాయి. కాబట్టి అలాంటి ఈ కుంటల్లో ఈ బతుకమ్మను నిమజ్జనం చేయడం ద్వారా అక్కడ బతుకమ్మను పూజించే సందర్భంలో కుంకుమ కావచ్చు, పసుపు కావచ్చు,
అదేవిధంగా బతుకమ్మను పేర్చేటువంటి పువ్వుల్లో గునుగు పువ్వు, జిల్లేడు పువ్వు, అదేవిధంగా కానుగ పువ్వు, సోంపు పువ్వు ఇవన్నీ కూడా ఒక యాంటీబయాటిక్ వ్యాధి నిరోధక శక్తిని కలిగించేటువంటి ఔషధ గుణాలు కలిగినవి కాకుండా రోగకారక క్రిములను నాశనం చేసేటువంటి దివ్యమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి పువ్వులు కాబట్టి అలాంటి వాటిని చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ చెరువు నీటిలో ఉన్నటువంటి రోగకారక క్రిములు కూడా నాశనం అవుతాయి అనేటువంటి ఒక శాస్త్రీయమైనటువంటి విజ్ఞానము, అలాంటి అంశము బతుకమ్మ పండుగలో మనకు కనబడుతుంది. అయితే బతుకమ్మను మొత్తము 9 రోజులు జరుపుకుంటాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో ఈ బతుకమ్మ పండుగ చేయడం జరుగుతుంది. బతుకమ్మను ఆరాధించడం జరుగుతుంది. ఇక్కడ మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని, రెండవ రోజు అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అని, ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ అని, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ అని, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ అని, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అని, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో బతుకమ్మను ఆరాధించడం జరుగుతుంది. బతుకమ్మను ఆరాధించడం అంటే ప్రకృతిని ఆరాధించడమే. బతుకమ్మను ఆరాధించడం అంటే స్త్రీని ఆరాధించడమే. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతు దేవత అన్నారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని దీని అర్థం. కాబట్టి బతుకమ్మను ఆరాధించడం వల్ల స్త్రీని గౌరవించాలనేటువంటి ఒక భావనను సమాజంలోకి తీసుకొని వెళ్ళగలుగుతాం. కాబట్టి నిజంగా బతుకమ్మను ఆరాధించడం అంటే స్త్రీని గౌరవించడమే. కాబట్టి స్త్రీలను గౌరవించకుండా మనం బతుకమ్మను ఎంత ఆరాధించినా, బతుకమ్మను ఎంత పూజించినా, లేదా బతుకమ్మ పండుగ ఎంత గొప్పగా జరుపుకున్నా అది వ్యర్థమవుతుంది. కాబట్టి మనం బతుకమ్మ పండుగ యొక్క పరమార్థాన్ని గుర్తుంచుకొని ఆ విధంగా మనం నిజ జీవితంలో కూడా మహిళలను గౌరవించినప్పుడే, ప్రకృతిని ప్రేమించినప్పుడే, పర్యావరణాన్ని కాపాడుకున్నప్పుడే అది నిజమైన బతుకమ్మ పండుగ అవుతుంది. ఆ బతుకమ్మ పండుగకు సార్థకత చేకూరుతుంది. మరొకసారి, బతుకమ్మ పండుగకు ముందు అమ్మాయిలు మాత్రమే, పెళ్ళి కాని యువతులు మాత్రమే జరుపుకునేటువంటి పండుగ ఏది అంటే బొడ్డెమ్మ పండుగ. భాద్రపద పౌర్ణమికి గల పేరు బొడ్డెమ్మ పున్నమి అని అంటారు. బతుకమ్మ పండుగను ఎప్పుడు జరుపుకుంటాము? మహాలయ అమావాస్య నుండి భాద్రపద అమావాస్య నుండి ఆశ్వేయుజ శుద్ధ అష్టమి వరకు మొత్తము 9 రోజులు బతుకమ్మ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. బతుకమ్మ పండుగలో ప్రధానంగా ఉపయోగించేటువంటి పువ్వులు మల్లె పువ్వులు కానీ, గులాబీ పువ్వులు కానీ, మందార పువ్వులు కానీ, ఇలాంటి పువ్వులు ఇప్పుడు వాడుతున్నాం. కానీ ఇవి వాస్తవానికి బతుకమ్మను అలంకరించడంలో ఇలాంటి పువ్వులను వాడకూడదు. ఏమైనా గానుగు, గన్నేరు, జిల్లేడు, సోపు పువ్వులను మాత్రమే బతుకమ్మల్ని పేర్చడంలో ఉపయోగించడం అనేది జరిగింది. కానీ ఇవాళ ఆ పువ్వులు దొరకకుండా పోయినాయి. కాబట్టి తంగేడు పువ్వు కానీ, కానుగ పువ్వు కానీ, జిల్లేడు పువ్వు కానీ, సోపు పువ్వు కానీ ఇవాళ అవి లభించే స్థితిలో లేవు. కాబట్టి ఇవాళ చామంతి, బంతి, మందార, మల్లె ఇలాంటి పువ్వులను ఇవాళ బతుకమ్మను అలంకరించడంలో ఉపయోగిస్తున్నాం. కాబట్టి ఇది బతుకమ్మ పండుగ యొక్క ప్రత్యేకత. తర్వాత బతుకమ్మ పండుగ తర్వాత చెప్పుకోదగినటువంటి పండుగ తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగ. బోనం అంటే అమ్మవారికి సమర్పించేటువంటి ప్రసాదం. అంటే ఒక ఘటంలో ప్రసాదాన్ని వండి, నైవేద్యాన్ని వండి, ఆ ఘటాన్ని చక్కగా అలంకరించి తలపైన ఆ ఘటాన్ని పెట్టుకొని
వీధి వీధులా తిరుగుకుంటూ ముత్యాలమ్మకో, పోషమ్మకో, మైసమ్మకో, ఎవరికో ఒక గ్రామ దేవతకు ఆ బోనాన్ని సమర్పించేటువంటి ఆచారంతో కూడుకున్న పండుగే బోనాల పండుగ. ఈ బోనాల పండుగలో ముఖ్యంగా ఈ 7 గ్రామ దేవతల సోదరుడైనటువంటి పోతురాజు వేషం వేసుకొని పోతురాజు నృత్యం కూడా ఇందులో ప్రధానంగా కనబడుతుంది. పోతురాజు విన్యాసం కూడా ఇందులో బోనాల పండుగలో కనబడుతుంది. అదేవిధంగా బోనాల పండుగలో రంగం కూడా కనబడుతుంది. అంటే ఒక సాంప్రదాయబద్ధంగా ఒక వంశపారంపర్యంగా ఈ రంగం ఎక్కి సోది చెప్పేటువంటి మహిళ, భవిష్యత్తును గురించి చెప్పేటువంటి భవిష్యత్ వాణిని వినిపించేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో వంశపారంపర్యంగా రంగం ఎక్కి భవిష్యత్ వాణిని వినిపించడం, భవిష్యత్తులో ఈ పాలన ఏ విధంగా ఉంటుంది, ప్రజలు ఏ విధంగా ఉంటారు, ఎలాంటి సుఖ సంతోషాలతో ఉంటారు, ఎలాంటి ఉత్పాతాలు జరగబోతున్నాయనే విషయాలని గురించి ఆ రంగం ఎక్కి రంగం చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అయితే సాధారణంగా తెలంగాణ ప్రాంతంలో బోనాల పండుగను ఆషాఢ మాసం నుండి శ్రావణ మాసం వరకు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆషాఢ మాసంలో ఆదివారం నుండి ఈ బోనాల పండుగ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ నగరంలో బోనాల పండుగ అయిపోయిన అనంతరం తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో శ్రావణ మాసంలో బోనాల పండుగను జరుపుకోవడం జరుగుతుంది. శ్రావణ మాసంలో ప్రతి గురువారము, ఆదివారము ఏదో ఒక రోజుకు ప్రాధాన్యతనిస్తూ ఈ బోనాల పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. బోనాల పండుగలో ఉన్నటువంటి ఒక వైవిధ్యం కూడా ఏంటంటే ఇది కూడా ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి వేడుక అయినప్పటికీ దీని వెనక కూడా ఒక శాస్త్రీయమైన దృక్పథం ఉన్నది. అదేంటంటే ఇక్కడ ఆ బోనాల ఆ ఘటంలో ఉపయోగించేటువంటి వేపాకులు కావచ్చు, పసుపు కావచ్చు, కాళ్ళకు పసుపు రాసుకోవడం, ఆ ఘటాన్ని పసుపుతో కుంకుమతో అలంకరించడం, ఇలాంటి వేప కొమ్మలతో అలంకరించడం, వీటి వల్ల ఈ రోగకారక క్రిముల్ని నాశనం చేసే శక్తి ఆ పసుపుకు, ఆ వేప ఆకులకు ఉంటుంది. కాబట్టి ఇందులో కూడా ఒక శాస్త్రీయ దృక్పథం కనబడుతుంది. రోగకారక క్రిముల్ని నివారించేటువంటి శక్తి ఉంది. కాబట్టి ఈ బోనాల పండుగ వెనుక కూడా ఒక శాస్త్రీయ దృక్పథం అనేది కనబడుతుంది. తెలంగాణ ప్రాంతంలో జరుపుకునేటువంటి పండుగల్లో ఒక విశిష్టమైనటువంటి పండుగ బోనాల పండుగ. ఇది గ్రామ దేవతల కోసం, ప్రత్యేకంగా గ్రామ దేవతలను శాంతపరచాలనే ఉద్దేశంతో, గ్రామ దేవతలు అలగడం వల్లనే, గ్రామ దేవతలు కోపించడం వల్లనే గ్రామాల్లో రోగాలు వస్తున్నాయనంటే ఒక నమ్మకంతో ఈ మశూచి లాంటి, అమ్మవారు లాంటి ఈ రోగాలు రావడానికి గ్రామ దేవతలు కోపించడము అని భావించి ఈ గ్రామ దేవతల కోపాన్ని తగ్గించడం కోసం, వారిని శాంతపరచడం కోసం ఇలాంటి బోనాల పండుగను జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇంకా చెప్పాలంటే బోనాల పండుగలో ఒక మాతృస్వామ్య వ్యవస్థ కూడా కనబడుతుంది. బతుకమ్మ పండుగలో కూడా మాతృస్వామ్య వ్యవస్థ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ దేవతలు మాత్రమే కనబడతారు తప్ప దేవుళ్ళు కనబడరు. ఆడదేవతలు మాత్రమే కనబడతారు. వారు కూడా ఎల్లమ్మ, పోషమ్మ, మహంకాళమ్మ, మైసమ్మ ఇలా గ్రామ దేవతలు, స్త్రీ దేవతలే కనబడతారు. స్త్రీ దేవతారాధన ఈ బోనాల పండుగలో కనబడుతుంది. ఇది మాతృస్వామ్య వ్యవస్థలో వచ్చినటువంటి పండుగ. తెలంగాణలో జరుపుకునేటువంటి పండుగల్లో ముఖ్యమైనవి బోనాలు, బతుకమ్మ పండుగల తర్వాత ఉగాది పండుగ. యుగ ప్లస్ ఆది యుగాది, దీని ఉగాది అని వివరించడం జరిగింది. సంవత్సరాదిలో జరుపుకునేటువంటి పండుగ ఉగాది పండుగ. చైత్రమాస ఆరంభంలో జరుపుకునేటువంటి పండుగ ఇది. సంవత్సరాదిలో సంవత్సరం మొదటి రోజు, నూతన సంవత్సరం మొదటి రోజులో జరుపుకునేటువంటి పండుగ ఉగాది పండుగ. చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే పండుగ ఏది అని అడగొచ్చు. మొదటి నెలల్లో మొత్తము 12 నెలలు అయితే
ఈ 12 నెలల్లో మొదటి నెల ఏది అన్నప్పుడు, తెలుగు నెలల్లో మొదటి నెల ఏదన్నప్పుడు చైత్రం. మొత్తము తెలుగు సంవత్సరాలు 60 అనుకున్నప్పుడు 60 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ఏదన్నప్పుడు ప్రభవ, చివరి సంవత్సరం ఏది అన్నప్పుడు అక్షయ. అలానే మొట్టమొదటి నెల అయిన చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునేటువంటి పండుగ ఉగాది. కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ, పాత సంవత్సరానికి వేడుకోలు పలుకుతూ, వసంత ఋతువు వెల్లివిరుస్తున్న సందర్భంలో, ప్రకృతి అంతా పచ్చగా నిగనిగలాడుతున్న సందర్భంలో షడ్రుచుల సమ్మిళితమైన పచ్చడిని సేవించడం జరుగుతుంది ఉగాది పండుగ నాడు. పులుపు, కారం, చేదు, వగరు, తీపి, తిక్తం. పులుపు, కారం, చేదు, వగరు, తీపి, తిక్తమని మొత్తము 6 రుచులతో కూడినటువంటి పచ్చడిని సేవించడం అనేది ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత. అంటే కష్టాలు, కన్నీళ్ళు, సుఖాలు, దుఃఖాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. వీటన్నిటినీ భరించడంలోనే ఆనందం అనేది ఉంటుంది. అన్నింటినీ కూడా సమానంగా భావించాలి అనే భావన కూడా ఉగాది పండుగలో కనబడుతుంది. ప్రతిదాన్ని కూడా స్వీకరించాలి. పులుపును స్వీకరించినట్లే కారాన్ని స్వీకరించాలి, కారాన్ని స్వీకరించినట్లే చేదును స్వీకరించాలి, చేదును స్వీకరించినట్లే తీపిని, తిక్తాన్ని, వగరును ప్రతిదాన్ని కూడా స్వీకరించాలి అనేటువంటి భావన ఇందులో కనబడుతుంది. ఇది ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత. చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే పండుగ ఉగాది పండుగ. అదేవిధంగా ఈ చైత్రమాసంలోనే మరొక పండుగ వస్తుంది, అదే శ్రీరామనవమి. చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకునేటువంటి పండుగ శ్రీరామనవమి పండుగ. తెలంగాణ ప్రాంతంలో, తెలుగు ప్రాంతాల్లో శ్రీరామనవమి నాడు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలని, తలంబ్రాలని భద్రాచల శ్రీరామునికి సమర్పించడం జరుగుతుంది. శ్రీరామనవమి వచ్చిందంటే తెలుగు లోగిళ్లలో ఒక గొప్ప సంబరం. కాబట్టి శ్రీరాముడు జన్మించినటువంటి తిథి రోజు జరుపుకునేటువంటి పండుగ శ్రీరామనవమి. ఇది చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. చైత్రశుద్ధ నవమి నాడు ఈ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. తర్వాత వరుస క్రమంలో చెప్పుకునేటువంటి పండుగల్లో కృష్ణాష్టమి. కృష్ణాష్టమి పండుగను కృష్ణుడు జన్మించినటువంటి శ్రావణ బహుళ అష్టమి నాడు జరుపుకునేటువంటి పండుగ. శ్రావణ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి నాడు జరుపుకునేటువంటి పండుగ కృష్ణాష్టమి. ఇది శ్రావణ బహుళ అష్టమి నాడు. ఈ సందర్భంగా ఉట్లు కొట్టడం జరుగుతుంది. కృష్ణునికి వెన్న అంటే ఉట్టిలో ఉన్నటువంటి వెన్నను తినడం, లేదా ఉట్టిలో ఉన్నటువంటి కుండను బద్దలు కొట్టి ఆ కుండలో ఉన్నటువంటి నెయ్యిని తాగడం, వెన్నను తినడం అనే ఆ అలవాటు కృష్ణునికి ఉండేది. కాబట్టి కృష్ణుడు జన్మించినటువంటి ఆ కృష్ణాష్టమి సందర్భంగా ఉట్లు కొట్టడం అనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. తర్వాత వినాయక చవితి అనేటువంటి పండుగ చెప్పుకోదగ్గ పండుగ. భాద్రపద శుద్ధ చవితి నుండి మొదలుకొని నవరాత్రులు వినాయకుడు నెలకొల్పి ఈ పూజించేటువంటి సంప్రదాయం కనబడుతుంది. 9 రాత్రులు వినాయకుని పూజించే సంప్రదాయం ఈ వినాయక ఉత్సవాల్లో భాగంగా, వినాయక చవితి పండుగ ఉత్సవాల్లో భాగంగా మనకు కనబడుతుంది. అంటే 9 రాత్రులు వినాయకుని పూజించి 10వ రోజు నిమజ్జనం చేసేటువంటి సంప్రదాయం ఈ గణేష్
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనం చూస్తున్నాం. భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకునేటువంటి పండుగ ఏది? భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకునే పండుగ వినాయక చవితి. వినాయకుని యొక్క తల్లిదండ్రులు ఎవరు అన్నప్పుడు పార్వతి పరమేశ్వరుడు. పార్వతి చేత తయారు చేయబడినటువంటి తన నలుగు పిండిచే తయారు చేయబడినటువంటి ఒక ప్రతిమకు ఈశ్వరుడు ప్రాణం పోస్తే ఆవిర్భవించినటువంటి వాడే వినాయకుడు. తనను ఎదిరించినటువంటి బాలకుని శిరస్సు ఖండిస్తే మళ్ళీ పార్వతి ప్రాధేయపడితే ఏనుగు శిరస్సును అతికించి ప్రాణం పోయగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి, మనం భావిస్తున్నటువంటి ఏనుగు తలతో కూడినటువంటి వినాయకుడు ఇప్పుడు ఆరాధించబడుతున్నాడు. కాబట్టి ఈ వినాయకుని ఆరాధించడంలో ప్రధానమైన ఉద్దేశం, ప్రమద గణాలకు అధిపతి కాబట్టి ఎటువంటి విఘ్నములు కలగకుండా తాము చేపట్టేటువంటి ప్రతి పని ఎలాంటి ఆటంకములు కలగకుండా జరగాలన్నటువంటి ఒక భావనతో వినాయకుని పూజించే ఆచారం కనబడుతుంది. కాబట్టి ప్రతి పూజలో కావచ్చు, ప్రతి వ్రతంలో కావచ్చు, తప్పనిసరిగా వినాయకుని ఆరాధించిన తర్వాతనే ఇతర దేవతా పూజ అనేది కనబడుతుంది. ఇది విఘ్నేశ్వరుని ఆరాధన యొక్క ప్రత్యేకత. వినాయక చవితిని భాద్రపద శుద్ధ చవితి నాడు జరుపుకుంటాము. నవరాత్రులు జరుపుకొని 10వ రోజు లేదా 11వ రోజు వారి వారి సమయానుకూలంగా గణేష్ నిమజ్జనం చేయడం అనేది జరుగుతుంది. తర్వాత దసరా పండుగ. ఈ దసరా పండుగ, దసరా అంటే 10 రాత్రులతో కూడుకున్నటువంటిది అనేటువంటి అర్థం కూడా ఇందులో స్ఫురిస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు జరుపుకునేటువంటి పండుగ దసరా పండుగ. దుర్గను 9 రూపాలుగా ఆరాధిస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా దుర్గాదేవిని ఆరాధిస్తూ శక్తిని 9 రూపాలుగా, పరాశక్తిని 9 రూపాలుగా ఆరాధించేటువంటి పండుగ ఏది అన్నప్పుడు దసరా పండుగ అని మనం చెప్పుకోవాలి. 10వ రోజు విజయదశమి అనే పేరుతో పిలువబడుతుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు నవరాత్రుల పేరు మీదుగా దేవీ నవరాత్రులు అనే పేరుతో దేవిని 9 రూపాలుగా ఆరాధిస్తూ 10వ రోజు విజయదశమి అనేటువంటి పేరుతో పండుగను చాలా ఘనంగా జరుపుకుంటాం యావత్ దేశవ్యాప్తంగా. విజయదశమి రోజున అందరూ నూతన వస్త్రాలని ధరించి జమ్మికి వెళ్ళడం అనే సాంప్రదాయం కనబడుతుంది. జమ్మికి వెళ్ళి అంటే శమి వృక్షాన్ని ఆరాధించి ఆ జమ్మి ఆకులను తెంచుకొని వాటిని జేబులో వేసుకొని తర్వాత తన పెద్దలను, తల్లిని, తండ్రిని, అన్నలను, అక్కలను, పెద్దల్ని అందరికీ పాదాభివందన చేసి వారికి జమ్మిని ఇచ్చి వారి చేత ఆశీర్వాదాలు పొందేటువంటి సంప్రదాయం ఈ దసరా పండుగలో కనబడుతుంది. అయితే ఈ దసరా పండుగ జరుపుకోవడానికి గల నేపథ్యం ఏంటంటే మహిషాసురుని దుర్గ చంపినటువంటి రోజు. మహిషాసురుని దుర్గాదేవి సంవరించి విజయము పొందినటువంటి దశమి కాబట్టి విజయదశమి అని, అదేవిధంగా శ్రీరాముడు రావణాసురుని చంపి విజయాన్ని పొందిన రోజని, అదేవిధంగా అర్జునుడు శమి వృక్షాన్ని ఆరాధించి తాము అజ్ఞాతవాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలని శమి వృక్షం పైన భద్రపరుస్తారు కాబట్టి కౌరవులు విరాటరాజు గోవులను మళ్లించుకొని పోతూ ఉంటే ఉత్తర గోగ్రహణం చేస్తున్న సందర్భంలో ఆ గోవులను మళ్ళీ తీసుకొని రావడం కోసం ఆ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి తాను అక్కడ ఆ చెట్టు పైన దాచినటువంటి తన గాంధీవాన్ని, తన అక్షయతుణిరం అనే అమ్ముల పొదిని, వాటిని తీసుకొనడం కోసం ఆ జమ్మి చెట్టును పూజించి
వాటిని తీసుకొని యుద్ధానికి బయలుదేరడం, అలా కౌరవులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో వారిని ఓడించడం, విజయుడై విజయాన్ని పొంది ఆ గోవులను మళ్ళీ తీసుకొని రావడం జరుగుతుంది అదే రోజు. ఇలా 3 ప్రధానమైనటువంటి కథాఘట్టాలు కనబడతాయి. ఒకటేమో దుర్గాదేవి మహిషాసురుని చంపి విజయాన్ని పొందిన రోజని, మరొకటేమో శ్రీరాముడు రావణుని చంపి విజయాన్ని పొందిన రోజని, ఇంకొకటి అర్జునుడు కౌరవులను జయించి గోవులను మళ్లించుకొచ్చిన రోజు అని. ఏది ఏమైనా చెడు పైన మంచి విజయము సాధించడము అనేది జరుగుతుంది. ఎప్పటికైనా మంచి జయిస్తుంది, ధర్మమే జయిస్తుంది, అధర్మము నాశనమవుతుంది అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని కలిగినటువంటి పండుగ దసరా పండుగ. కాబట్టి మంచిని సాధ్యమైనంత వరకు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి, చెడును సాధ్యమైనంత వరకు నిర్మూలించడానికి ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక సందేశంతో కూడుకున్నటువంటిది దసరా పండుగ. చెడు పైన మంచి విజయము సాధించినటువంటి రోజు విజయదశమి. ఇది దసరా పండుగ యొక్క ప్రత్యేకత. ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవి నవరాత్రులుగా, దశమి నాడు విజయదశమి పేరుతో దసరా పండుగను ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు జరుపుకునేటువంటి పండుగ రాఖీ పండుగ. దీనికి రక్షాబంధన్ అని కూడా అంటాం. అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి, అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునేటువంటి పండుగ రక్షాబంధనం, రాఖీ పండుగ అని మరో పేరు. ఈ పండుగను, రక్షాబంధనము అను పండుగను శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత దీపావళి పండుగను ఆశ్వయుజ అమావాస్య నాడు జరుపుకోవడం జరుగుతుంది. ఆశ్వయుజ అమావాస్యకు ముందు ఆశ్వయుజ బహుళ త్రయోదశి, దాన్ని మనం కృష్ణ త్రయోదశి అని కూడా అంటాం. బహుళపక్షానికే కృష్ణపక్షం అనే పేరుంది, శుద్ధపక్షానికే శుక్లపక్షం అనే పేరుంది. ఆ ఆశ్వయుజ బహుళ త్రయోదశికి ధన త్రయోదశి అనే పేరుంది. ఈ ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధించే సంప్రదాయం. లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల సంపద కలుగుతుందని, ఎలాంటి కష్టాలనేవి లేకుండా పోతాయని, అసలు కష్టాలు అనేవి ఉండవని, అంతా సుఖమే కలుగుతుందనే భావనతో, లక్ష్మీ కటాక్షం కలుగుతుందనేటువంటి భావనతో ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధించే సంప్రదాయం. మరుసటి రోజు నరక చతుర్దశి. ఆ నరక చతుర్దశి రాత్రి ప్రజలు దీపాలను వెలిగించుకొని ఈ దీపావళి పండుగను జరుపుకోవడం జరుగుతుంది. దీపావళి అంటే దీపాల వరుస అని, దీప ప్లస్ ఆవళి, దీపాల వరుసతో కూడినటువంటి పండుగ. దీపాలను వెలిగించి జరుపుకునేటువంటి పండుగ దీపావళి పండుగ. అంటే మన బతుకు నిరంతరం వెలగాలనేటువంటి ఒక ప్రతీక కూడా కనబడుతుంది. బతుకు వెలగాలని, అది కూడా ఒక జ్ఞానమయం కావాలని, జ్ఞాన జ్యోతిని వెలిగించాలనేటువంటి ఒక తాత్వికత అంశం కూడా ఇందులో కనబడుతుంది. అంటే నరకాసురునికి భయపడి అంతకుముందు ప్రజలు దీపాలు కూడా వెలిగించుకోకపోయేవారని, దీపాలు వెలిగితే ఆ ఇంట్లో మనుషులు ఉన్నారని భావించే నరకాసురుడు వారి ఇంట్లోకి వెళ్ళి అక్కడ కనబడ్డ అమ్మాయిలుంటే అమ్మాయిల్ని చెరిచి వారిని ఎత్తుకొని పోయేవాడని, అలా బాధలకు గురి చేసేవాడని. అందుకే నరకాసురుణ్ణి బాధలకు తట్టుకోలేక అతనికి భయపడి ఎవరు కూడా దీపాలను వెలిగించేవారు కాదు. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు నరకాసురుని చంపుతాడో ఆ పీడ విరగడైనందుకు సంతోషించి ఇక నరకాసురుని భయము లేదని భావించి దీపాలను వెలిగించుకొని ఘనంగా
పండగ జరుపుకోవడం జరుగుతుంది. అలా నరక చతుర్దశి నాడు ఆ రోజు రాత్రి దీపాలు వెలిగించుకొని మరుసటి రోజు దీపావళి నాడు గౌరీదేవిని ఆరాధించేటువంటి సంప్రదాయం కూడా కనబడుతుంది. ఇలా దీపావళి పండుగ అశ్వయుజ అమావాస్య నాడు జరుపుకోవడం జరుగుతుంది. అశ్వయుజ అమావాస్య నాడు జరుపుకునే పండుగ ఏది అంటే దీపావళి పండుగ అని చెప్పుకోవాలి. ఈ దీపావళి పండుగ ముందు రోజైనటువంటి నరక చతుర్దశి ప్రత్యేకత ఏమిటి అన్నప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుని చంపిన రోజు. నరక చతుర్దశికి ముందు ఉన్నటువంటి త్రయోదశికి గల పేరు ఏది, ఆ పేరు ఏమిటి అన్నప్పుడు ధనత్రయోదశి. ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధించేటువంటి సంప్రదాయం కనబడుతుంది. ఇలా దీపావళి పండుగను భారతదేశ వ్యాప్తంగా చాలా ఘనంగా హిందువులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతి పండుగ భారతదేశంలో హిందువులు జరుపుకునేటువంటి పండుగలన్నీ కూడా చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగలే. దాదాపు అన్ని పండుగలు చాంద్రమానాన్ని ఆధారంగా చేసుకొని జరుపుకుంటే ఒక సంక్రాంతి పండుగను మాత్రం సౌరమానం ఆధారంగా చేసుకొని జరుపుకోవడం జరుగుతుంది. అందుకే మిగిలిన పండుగలన్నీ వాటి యొక్క తేదీలు మారుతూ ఉంటాయి. ప్రతి నెల ఆంగ్ల మాసాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం కూడా అవే తేదీల్లో అదే మాసం అదే తేదీల్లో ఆ పండుగలు రావు. ఉదాహరణకు రాఖీ పౌర్ణమి ఉంది. ఈ సంవత్సరం ఆగస్టు 15కు వస్తే వచ్చే సంవత్సరం అది ఆగస్టు 16 రావచ్చు, 17 రావచ్చు. మిగిలిన పండుగలన్నీ దాదాపుగా చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండుగలన్నీ కూడా తేదీలు మారుతాయి. కానీ తెలుగు తిథులు మాత్రం అవే ఉంటాయి. కానీ ఆంగ్ల సంవత్సరాలకు అనుగుణంగా ఆంగ్ల మాసాలకు అనుగుణంగా తేదీలు మారుతాయి. కానీ సంక్రాంతి పండుగ సౌరమానం ప్రకారం జరుపుకునే పండుగ కాబట్టి అదే జనవరి 14, 15, 16 తేదీల్లో భోగి, మకర సంక్రాంతి, కనుమ అనే పేరుతో 3 రోజులు జరుపుకునేటువంటి పండుగ ఏది అంటే సంక్రాంతి పండుగ. జనవరి 14, 15, 16 3 రోజుల్లో జరుపుకునేటువంటి పండుగ. భోగి నాడు ఇంటి ముందు మంచిగా అలికి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను ఆ ముగ్గు మధ్యలో పెట్టి ఆ గొబ్బెమ్మలను అలంకరించేటువంటి సంప్రదాయం. అదేవిధంగా భోగి మంటలని వెలయించేటువంటి సంప్రదాయం ఈ భోగి పండుగ నాడు కనబడుతుంది. భోగి మంటలు వేసే సంప్రదాయం భోగి పండుగ నాడు. మకర సంక్రాంతి నాడు ఆ రోజు సంక్రాంతి పండుగను కొత్త వస్త్రములను ధరించి కొత్త అల్లులను ఆహ్వానించి ఈ సంక్రాంతి పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కనుమ రోజు వ్యవసాయ ఆధార దేశం భారతదేశం కాబట్టి వ్యవసాయానికి ఆధారమైనటువంటి పశువులను, ఆవులను, ఎద్దులను శుభ్రంగా కడిగి వాటిని ఆరాధించేటువంటి సంప్రదాయం, వాటిని పూజించేటువంటి సంప్రదాయం కనుమ రోజు కనబడుతుంది. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో అయితే కోళ్ళ పందాలు కావచ్చు, ఎద్దుల పందాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ సంక్రాంతి పండుగ అనగానే కోళ్ళ పందాలు, ఎడ్ల పందాలు అనేవి మన గుర్తుకొస్తాయి. అలా 3 రోజులు చాలా ఘనంగా జరుపుకునేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఇది తెలంగాణ ప్రాంతంలో చాలా తక్కువగా జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఆంధ్ర ప్రాంతంలో చాలా గొప్ప పండుగ సంక్రాంతి పండుగ. ఇకపోతే ఆదివాసీల పండుగల్ని కొన్ని మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు ముఖ్యంగా తీజ్ పండుగ అనేది ఒకటి ఉన్నది. ముఖ్యంగా లంబాడీ తండాల్లో పెళ్లి కాని అమ్మాయిలు జరుపుకునేటువంటి పండుగ తీజ్ పండుగ. వర్షాకాలంలో 9 రాత్రులు అంటే ఒక బుట్టలో గోధుమలను, ఎరువుతో కలిపినటువంటి గోధుమలను తడిపి ఆ బుట్టలో వేసి
9 రోజులు ఆ బుట్టను తడుపుతూ అవి మొలకెత్తే విధంగా చూస్తూ ఆ 9 రోజులు కూడా ఆట ఆడుతూ పాటలు పాడుతూ ఈ తీజ్ పండుగను చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ లంబాడి గిరిజనులు తండాలు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏంటంటే చాలా నిష్ఠతో ఆ 9 రాత్రులు కూడా ఎవరు మాంసాహారాన్ని ముట్టుకోకుండా శాకాహారం మాత్రమే తీసుకొని ఈ తీజ్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. అవి మొలకెత్తిన తర్వాత వాటిని తీసుకెళ్ళి పొలాల్లో చల్లుకోవడం అనేటువంటి సంప్రదాయం కనబడుతుంది. ఇది లంబాడీలు జరుపుకునేటువంటి గిరిజన తండాల్లో జరుపుకునేటువంటి పండుగ తీజ్ పండుగ. అదేవిధంగా మొహర్రం అనేటువంటి పండుగ ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ముస్లింలే కాదు, ముస్లింలతో పాటు హిందువులు కూడా కలిసి జరుపుకునేటువంటి పండుగ ఏదంటే మొహర్రం పండుగ. ఈ మొహర్రం పండుగ హిజ్రీ క్యాలెండర్లో నూతన సంవత్సరం ఆరంభంలో వచ్చేటువంటిది ఈ మొహర్రం. కాబట్టి ఈ మొహర్రం పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ మత సంబంధం లేకుండా, మత ప్రమేయం లేకుండా హిందువులు ముస్లింలు అందరూ కలిసి తెలంగాణ పల్లె ప్రాంతాలలో చాలా ఘనంగా ఈ ముస్లిం పండుగను జరుపుకోవడం జరుగుతుంది. మొహర్రం పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మహమ్మద్ ప్రవక్త మనవడైన ఇమాం హుస్సేన్ వీరత్వాన్ని శ్లాఘిస్తూ పొగుడుతూ జరుపుకునేటువంటి పండుగ మొహర్రం పండుగ. ఇది ఒక హిందూ ముస్లిం మత సమైక్యతకు సంబంధించినటువంటి పండుగ. ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసిపోయి జరుపుకునేటువంటి పండుగ మొహర్రం పండుగ. ప్రత్యేకంగా మొహర్రం పండుగలో పీర్లను అలంకరించి దట్టీలు కట్టి కొడుకలు గాజులు అదేవిధంగా పువ్వులతో సంప్రదాయబద్ధంగా అలంకరించి ఈ పీర్లను ఊరేగింపు చేసి తదనంతరము నిమజ్జనం చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇలా మొహర్రం పండుగ తెలంగాణ ప్రాంతంలో హిందూ ముస్లిం ప్రజలకు ఐక్యతగా జరుపుకునేటువంటి, ఐక్యతకు చిహ్నంగా జరుపుకునేటువంటి పండుగ మొహర్రం పండుగ అని ఈ సందర్భంగా మనం చెప్పుకోవచ్చు. ఇకపోతే తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగలే కాకుండా కొన్ని జాతరలు కూడా చాలా ఘనంగా మనం జరుపుకుంటాం. అలా జరుపుకునేటువంటి జాతరల్లో ముఖ్యమైనటువంటిది రాష్ట్ర స్థాయిలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ప్రసిద్ధిగాంచినటువంటి జాతర సమ్మక్క సారక్క జాతర. ఈ సమ్మక్క సారలమ్మ జాతర వరంగల్ జిల్లా మేడారం ప్రాంతంలో, మేడారం సమీపంలో జరిగేటువంటి జాతర. ఇది సంవత్సరానికి కాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ జాతర జరుగుతుంది. 2 సంవత్సరాలకు ఒకసారైనా అది ఈ ముఖ్యంగా మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి బుధ గురువారాల్లో ఈ పండుగ మనం జరుపుకోవడం జరుగుతుంది. మాఘ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి బుధ గురువారాలలో ఈ పండుగను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. సుమారు 50 లక్షల జనం ఈ జాతరకు రావడం జరుగుతుంది. ఒక తెలుగు ప్రాంతాల్లోని ప్రజలే కాకుండా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, కర్ణాటక ఇలా పలు రాష్ట్రాల నుండి ఈ జాతరకు తరలి వచ్చి సమ్మక్క సారలక్కను వారిని ఆరాధించడం జరుగుతుంది. వారిని దర్శించుకొని తరించడం జరుగుతుంది. అయితే ఇక్కడ సమ్మక్క సారలక్కలకు అంటే ఎలాంటి విగ్రహాలు అనేవి ఉండవు. ఇది ఒక గిరిజన సంప్రదాయబద్ధమైనటువంటి జాతర కాబట్టి ఇక్కడ కుంకుమ భరణలు మాత్రమే
సమ్మక్క సారలక్కలకు ప్రతీకలుగా కుంకుమ భరణలను మాత్రమే ఆరాధించే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది. అదేవిధంగా బంగారం అంటే ఇక్కడ బంగారాన్ని నివేదించుకోవడం జరుగుతుంది. బంగారం అంటే ఇక్కడ బెల్లాన్ని తన ఎత్తు నిలువెత్తు బంగారాన్ని అంటే బెల్లాన్ని తాను ఎంత బరువు ఉంటే అంత బెల్లమును ఆ సమ్మక్క సారలమ్మలకు నివేదించుకోవడం అనేటువంటి సంప్రదాయం ఈ సమ్మక్క సారక్క జాతరలో మనకు కనబడుతుంది. ఈ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది మాఘశుద్ధ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి బుధ గురువారాలలో మాత్రమే ఈ జాతరను జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది రాష్ట్ర జాతరగా అంటే రాష్ట్రం అధికారికంగా జరుపుకునేటువంటి జాతరగా ఈ సమ్మక్క సారక్క జాతరను రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి అధికారికంగా ఈ జాతరను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఏడుపాయల జాతర మంజీరా నది 7 పాయలుగా చీలినటువంటి చోట దుర్గాదేవి వెలిసినటువంటి ప్రాంతం. అదే 7 పాయల జాతరగా ప్రసిద్ధిగాంచింది. ఈ 7 పాయలు మెదక్ జిల్లా నాగసానపల్లి అనేటువంటి గ్రామంలో మెదక్ జిల్లా నాగసానపల్లి అనే గ్రామంలో ఈ దుర్గా భవానిని ఈ 7 పాయల జాతర మరి జరుపుకోవడం జరుగుతుంది. అక్కడ వెలిసినటువంటి 7 పాయలలో వెలిసిన దైవం దుర్గా భవాని ఈ మంజీరా నది పాయల మధ్య వెలిసినటువంటి ఆ దుర్గామాతను ఆరాధించేటువంటి సంప్రదాయం ఈ 7 పాయల జాతరల్లో మనకు కనబడుతుంది. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఇక్కడ చాలా ఘనంగా జాతర జరుగుతుంది. అయితే ప్రతిరోజు కూడా అక్కడ ధూపదీప నైవేద్యాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ ప్రత్యేకంగా శివరాత్రి రోజున మాత్రం చాలా ఘనంగా జాతరను కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే ఈ గొల్లగట్టు జాతర అనేది కూడా మరొక జాతర. ఇది నల్లగొండ జిల్లా సూర్యాపేట సమీపంలోని దురాజ్పల్లి వద్ద జరుపుకునేటువంటి జాతర గొల్లగట్టు జాతర. ఇది కూడా సమ్మక్క సారక్క జాతరలుగానే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతరను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా తెలుగు ప్రాంతాల్లో ఉన్న ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఇక్కడికి తరలి వచ్చి ఈ జాతరలో పాల్గొనడం జరుగుతుంది. చాలా ఘనంగా ఈ జాతరకు వచ్చి మొక్కుల్ని చెల్లించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా యాదవులు కురుమలు ఈ జాతరకు తరలి వచ్చి తమ మొక్కుల్ని చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ లింగమంతుల స్వామి ఈ గొల్లగట్టు పైన వెలిసినటువంటి దైవం లింగమంతుల స్వామి కాబట్టి లింగమంతుల స్వామి జాతర అని కూడా అంటారు. ఈ గొల్లగట్టు జాతర గల మరో పేరు లింగమంతుల జాతర లేదా లింగమంతుల స్వామి జాతర అని కూడా అంటారు. ఈ లింగమంతుల స్వామి తోబుట్టు అయినటువంటి చౌడమ్మ తల్లి కూడా ఇక్కడ పూజలు చేసేటువంటి సంప్రదాయం కనబడుతుంది ఈ గొల్లగట్టు జాతరలో. ఇలా గొల్లగట్టు జాతర కావచ్చు, 7 పాయల జాతర కావచ్చు, అదేవిధంగా నాగోబా జాతర అనేది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో ముతునూరు గ్రామ సమీపాన ఉన్న కేస్లాపూర్లో ఈ నాగోబా జాతర చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదివాసీలు ఈ జాతరను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. నాగోబా గిరిజనుల ఆరాధ్య దైవం. గిరిజనుల ఆరాధ్య దైవమైన నాగోబాను ఆరాధించేటువంటి సాంప్రదాయమే ఈ నాగోబా జాతరలో కనబడుతుంది. ఇది ఏటా పుష్యమాసంలో అమావాస్య రోజున ప్రతి సంవత్సరం పుష్యమాసంలో అమావాస్య రోజున ఈ జాతరను జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొమరవెల్లి జాతర. ఈ కొమరవెల్లి జాతర వరంగల్ జిల్లా చేర్యాల సమీపంలో ఉన్నటువంటి కొమరవెల్లి గ్రామంలో ఈ జాతర
చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కొమరవెల్లిలో వెలిసినటువంటి స్వామి మల్లన్న స్వామి కొమరవెల్లి మల్లన్న జాతర అని కూడా అంటారు. ఏటా మాఘమాసం నుంచి చైత్రమాసం వరకు ఈ కొమరవెల్లి మల్లన్న జాతర చాలా ఘనంగా జరుగుతుంది. ఇది కొమరవెల్లి జాతర. అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే కొండగట్టు జాతర అనేటువంటి జాతర కూడా ఒకటి. ముఖ్యంగా హనుమాన్ దీక్షల్ని వేసి ఈ కొండగట్టు జాతరకు వెళ్ళడము, అక్కడ వారు అన్నాళ్ళు మండలం రోజులు దీక్ష స్వీకరించినటువంటి వాళ్ళు దీక్ష చేసినటువంటి హనుమాన్ భక్తులు ఆ కొండగట్టుకు వెళ్ళి అక్కడ ఆ ముడుపులు చెల్లించుకొని రావడం అనేటువంటిది కనబడుతుంది. ఈ కొండగట్టు కరీంనగర్ జిల్లాలోని ముత్యంపేట సమీపంలో ఉన్నది. ఇక్కడ వెలిసినటువంటి ఆంజనేయుడు రెండు ముఖాలతో కనబడుతుంటాడు. ఒక వైపేమో నరసింహస్వామి ముఖంతో, మరొక వైపు ఆంజనేయ ముఖంతో ఇక్కడ రెండు విధాలుగా కనబడుతూ ఉంటాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఒకవైపు శంఖచక్రాలను కలిగి ఉండి మరొక వైపు హృదయంలో సీతారాములను కలిగి ఉండడం అనేటువంటిది. ఒకవైపు నరసింహస్వామి ముఖము, మరొక వైపు ఆంజనేయుని ముఖము. ఈ కొండగట్టు ఆంజనేయుని విగ్రహము రెండు ముఖాలుగా కనబడుతుంది. ఈ కొండగట్టుపై వెలిసినటువంటి దైవం ఆంజనేయుడు. ఇది కరీంనగర్ జిల్లాలో జరుపుకునేటువంటి పండుగ. కరీంనగర్ జిల్లాలో కొండగట్టుపై వెలిసినటువంటి దైవం ఆంజనేయుడు. తెలంగాణ ప్రాంతంలో అనేకమైన పండుగలని ఆయా సందర్భాల్లో మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ పండుగలన్నీ కూడా తెలంగాణ ప్రజల జీవన విధానానికి, మత సమైక్యతకు, పరమత సహనానికి సంకేతంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జాతరలు ఇవి కూడా సంస్కృతికి ప్రతీకగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఆ ప్రాంతం ప్రజల యొక్క జీవన విధానం కావచ్చు, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితులు కావచ్చు, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు కావచ్చు, అక్కడి ప్రజల కట్టుబొట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ పండుగల పేరు మీదుగా, జాతరల పేరు మీదుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడం వల్ల ఆయా ప్రాంతాల భౌగోళిక స్థితిగతులు కావచ్చు, ఆయా ప్రాంతాల ప్రజల యొక్క సంస్కృతి కావచ్చు, ఇదంతా అవగతమవుతుంది. పండుగలు, జాతరలు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఆ పండుగల వెనుక, ఆ జాతరల వెనుక ఒక విధమైనటువంటి శాస్త్రీయ దృక్పథం కూడా కనబడుతుంది. పండుగలు, జాతరలు ఒక జాతి సంస్కృతికి, ఒక ప్రాంతంలో నివసించేటువంటి ప్రజల సంస్కృతికి అద్దం పడతాయని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు.